హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో మొట్టమొదటి లీగ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఫ్రాంచైజీ ఆధారిత టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం ఫ్రాంచైజీ యజమానులను వెల్లడించింది. ఇక టీ20 ప్రారంభ ఎడిషన్లో తెలంగాణ యొక్క స్ఫూర్తి, అభిరుచి, క్రికెట్ సంస్కృతిని ప్రతిబింబించేలా 8 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ వల్ల నాణ్యమైన క్రికెటర్లను వెలికితీసే అవకాశం ఉందంటుంది హెచ్సీఏ. Jeevan Reddy doing the honors. Sir, idhar dekhna sir, idhar. Yes, ladies and gentlemen, all our winners. Your jersey has been taken. So thank you, sir. Yes, I request all our winners to please do not T20 Governing Council to please join us. అద్భుతమైంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనము, ఇంత వస్తుందని. చాలా బాగా అయింది. ఇప్పుడు ముందుకు పోయి ఇప్పుడు టోర్నమెంట్ కొంచెం సక్సెస్ఫుల్గా చేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలా. ఉప్పల్ స్టేడియంలో 21 days ఉంటుంది. అందరం కలిసి పిల్లలకి భవిష్యత్తు చూసుకుందాము, వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండేటట్టు చేద్దాం. ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక హిస్టారికల్ డే అనుకోవచ్చు. ఎందుకంటే మనం టీ20 మొదలుపెట్టి 2 నెలలు అయింది. ఇవాళతోటి టీమ్స్, ఫ్రాంచైజీ టీమ్స్ ఆన్ బోర్డ్ వచ్చాయి. ఫ్రాంచైజీ టీమ్స్లో వాళ్ళ ఎంతూజియాజం చూస్తుంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తుంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ క్రికెట్కి చాలా చాలా ఆదరణ ఉంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా వెయిట్ చేస్తున్నారు ఎంతో జరగాలని. ఈ టీ20 అనే లీగు ఒక ఆస్పిరేషనల్ లీగ్ లాగా ఉంటుంది. ఎంటైర్ ఫ్రాంచైజీ ఓనర్స్కు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. మీరు చూశారు, ఇప్పుడే బిడ్డింగ్ ప్రాసెస్ జరిగింది. 8 టీంలు 8 పేర్లు తీసుకున్నాయి. డెఫినెట్గా వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి మొత్తం స్టేట్లో ఒక వైబ్రేటింగ్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది.